హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో ఫస్ట్ టాపిక్ ఇండియాస్ టోటల్ ఫర్టిలిటీ రేట్. సో ఈ ఫర్టిలిటీ రేట్ అన్న దాని మీద కూడా గతంలో ప్రశ్న ఇచ్చాడు. సో ఫర్టిలిటీ రేట్ అంటే ఒక యావరేజ్ ఉమెన్కి ఫీమేల్ ఫర్టిలిటీ రేట్ అంటాం దాన్ని. టోటల్ ఫర్టిలిటీ రేట్ వేరు, ఫీమేల్ ఫర్టిలిటీ రేట్ వేరు. ఫీమేల్ ఫర్టిలిటీ రేట్ అంటే యావరేజ్గా ఒక ఉమెన్కి ఎంతమంది పిల్లల్ని కంటుందో ఆ పర్టికులర్ ఏజ్ టైంలో అది చెప్తాము. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే దేశంలో లెక్కేస్తాం. దీనికి సంబంధించి ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది. సో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దీన్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి 2024 ఇంటర్మ్ బడ్జెట్లో కూడా హై పవర్ కమిటీ ఒకటి పాపులేషన్ గ్రోత్కి సంబంధించి, అంటే జనాభా పెరుగుదల, డెమోగ్రఫిక్ చేంజెస్, జనాభాకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అందులో వచ్చే మార్పులకు సంబంధించి ఒక కమిటీని వేశారు. ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే నేషనల్ యావరేజ్కి లెక్కేస్తారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే దేశంలో ఎంతమంది ఉన్నారో, ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని కనేటటువంటి సంఖ్య. ఇది 2020లో కూడా నేషనల్ యావరేజ్ 2.0 ఉంది. 2.0 అంటే ఏంటి? బేసికల్గా ఒకరు ఇద్దరు పిల్లలను కంటున్నారని చెప్పేసి. అయితే బీహార్లో మాత్రం అది అత్యధికంగా ఉంది, 3.0. లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్ మాత్రం ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్ 1.4 నమోదైంది. దీనికి సంబంధించి టోటల్ ఫర్టిలిటీ రేట్ బిలో రీప్లేస్మెంట్ లెవెల్. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 30 మంది చనిపోతున్నారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? జనాభా 70 అవుతుంది. ఈ 70ని మళ్ళీ 100కి తీసుకురావాలంటే ఎట్లా ఉండాలి? 30 మంది మళ్ళీ కొత్తగా పిల్లలు పుట్టాలి. సో ఇప్పుడు చనిపోయే వాళ్ళ సంఖ్య, పుట్టే వాళ్ళ సంఖ్య సమానమైందనుకోండి, దీన్ని బేసికల్గా మనం ఏం చెప్తామంటే సాధారణంగా రీప్లేస్మెంట్ రేట్తో చెప్తాం. అంటే ఎంత జనాభా అయితే తగ్గిందో అంత జనాభా రావడం. ఇలా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా రీప్లేస్మెంట్ రేట్లో ఉండాలి అంటే ఫర్టిలిటీ రేట్ 2.1% ఉండాలి. ఈ 2.1% కన్నా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే జనాభాని తక్కువగా నమోదు చేస్తున్నటువంటి రాష్ట్రాలు మనకి దక్షిణ భారతదేశంలోనే ఉంటాయి. ఆబ్వియస్గా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. మీరు చూడండి, కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా రాష్ట్రాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఒక రకంగా మొత్తం భారతదేశంలో జనాభాని తగ్గించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవి? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఎందుకు? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రజలు ముందుగా లిటరసీ చదువుకుంటారు, 1. 2 సంపాదన ఎక్కువ. అంటే ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో సంపాదన ఎక్కువ. ఈ కారణంగానే మనకి దేశంలో జనాభా తగ్గుదలలో దక్షిణ భారత రాష్ట్రాల యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. కానీ ఇప్పుడు రేపొద్దున ఈ డీలిమిటేషన్ కమిషన్ వీటిల్ని తీసుకొచ్చి ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఇచ్చారనుకోండి, అంటే మేము జనాభా తగ్గించాం కాబట్టి మాకు శిక్ష అని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అడుగుతాయి. డెఫినెట్గా ప్రభుత్వం అది చేయదు అని అనుకుంటున్నాను. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అబౌవ్ రీప్లేస్మెంట్ లెవెల్ ఉన్నటువంటివి మాత్రం అస్సాం, గుజరాత్, హర్యానా దగ్గరగా ఉన్నవి. ఏజ్ స్ట్రక్చర్లో కనుక మనం చూస్తే 0 నుంచి 14 సంవత్సరాల ఏజ్ గ్రూప్ అనేటటువంటిది 1971లో 41% ఉంటే 2021లో అది 24.8% వెళ్ళింది. అంటే మన తండ్రులు, తల్లులు ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు యంగ్, ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్కి వస్తారు. 15 నుంచి 59 సంవత్సరాలు వర్కింగ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం 53% నుంచి 66% పెరిగింది. అంటే పని చేసేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చాలా అధికంగా ఉంది. ఎల్డర్లీ పాపులేషన్ అంటే 65+ ఉన్నటువంటి వాళ్ళు 5.3 నుంచి 5.9% పెరిగారు. 60 కన్నా అధికంగా ఉన్న వాళ్ళు 6 నుంచి 9% పెరిగారు. అంటే ఎల్డర్లీ పాపులేషన్ అనేటటువంటిది, అంటే వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే హయ్యెస్ట్ పాపులేషన్ కేరళలో ఉన్నారు, ఫాలోడ్ బై తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్. లోయెస్ట్ బీహార్లో ఉన్నారు, ఫాలోడ్ బై అస్సాం అండ్ ఢిల్లీ. ఇవి మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎస్ఆర్ఎస్ సర్వే గురించి కనుక మనం చూస్తే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దీన్ని జనరల్గా ఇస్తూ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే దేశంలోనే సెన్సస్ జనాభా లెక్కల తర్వాత అతిపెద్దగా చేపట్టేటటువంటి సర్వే ఇది. దాదాపుగా శాంపిల్ కవరేజ్ కూడా 8,000 శాంపిల్స్ తీసుకుంటారు. 84 లక్షల ఇండివిజువల్స్ని ఇక్కడ మొత్తంగా సర్వే చేయడం జరుగుతుంది. ఇది వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్. ఇక రెండవది పిప్పర్ హవా రెలిక్స్, పిప్పర్ హవా అని కూడా అంటారు. పిప్పర్ హవా రెలిక్స్ ఇవి బ్రిటిషర్ల కాలంలో మన దేశం నుంచి బ్రిటిష్కి తీసుకెళ్లారు. ఇప్పుడు దీన్ని వేలం వేస్తున్నారు. మీరు ఆలోచించండి, దేవుడు తాలూకా వస్తువులుగా భావించేటటువంటి వేటినైనా వేలం వేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందా, ఉండదా? బుద్ధిజం అనేటటువంటి దాన్ని మన దేశంలో చాలా వరకు కాదు, పూర్తి స్థాయిలో బుద్ధిజంను ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు బుద్ధుడిని దేవుడిగా కొలుస్తారు. చాలా దేశాల్లో కూడా బుద్ధిజం ఉంది కదా. కానీ భారతదేశం అడుగుతున్నా కూడా ఈ బ్రిటిషర్స్ వీటిని వేలం వేయడానికి రెడీ అవుతున్నారు. దీన్ని రివర్స్ చేయాలని అనుకుంటోంది భారతదేశం.
సో ఈ పిపర్హవా రెలిక్స్ని కనుక మనం చూస్తే ఇండియా డిప్లొమాటికల్లీ లీగల్లీ కూడా అపోజ్ చేస్తుంది. బుద్ధిస్ట్ రెలిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సోత్బైస్ అనేటటువంటి ఆ ఫ్యామిలీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు. ఇది బేసికల్గా కనుక మీరు చూస్తే బ్రిటిష్ ఇంజనీర్ ల్యాండ్ ఓనర్ ఒక ఆయన 1898లో అతని పేరు విలియం క్లాక్స్టన్ పెపె. ఇతను ఈ యొక్క రెలిక్స్ని తవ్వాడు. లొకేషన్ ఎక్కడంటే పిపర్హవా ఉత్తరప్రదేశ్లో ఉంది. ముఖ్యంగా ఇది బుద్ధుడు పుట్టినటువంటి నేపాల్లో ఉన్న లుంబిని ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది, అంటే నార్దర్న్ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తుందన్నమాట. ఈ రెలిక్స్ దాదాపుగా 2500 సంవత్సరాల క్రితంవి, చాలా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. ఈవెన్ సాంస్కృతికంగా కూడా చాలా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంది ఈవెన్ బుద్ధిజంలో. ఈ సేల్ని ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ లాస్కి సంబంధించి బుద్ధిస్ట్ హెరిటేజ్ని అనుసరించి చాలా వైలేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అయినా కూడా వాళ్ళు వినట్లేదు ఈ కుటుంబ సభ్యులు. మేము అయినా సరే దీన్ని ఇంకా కమర్షియల్గా చెప్తున్నారు. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు తాలూకా రెలిక్స్ ఇవి, అంటే రెలిక్స్ ఇన్ ద సెన్స్ ఆయన తాలూకా ఆయన చనిపోయిన మరణించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అవయవాలు ఏవైతే, అవయవాలు అని అనకూడదు, బోన్స్ అవి ఉంటాయి కదా, వాటిని రెలిక్స్ అని అంటారు. లేదా వాళ్ళు యూజ్ చేసినటువంటివి కూడా కప్పెడితే అప్పటికి కప్పుబడిపోయి ఉంటే వాటిని ఎక్స్కవేట్ చేస్తారు కాబట్టి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్, అందులో భాగంగా అవి దొరికినప్పుడు వాటిని రెలిక్స్గా తీస్తారనమాట. సో దీనికి సంబంధించి ఈ స్తూపా నుంచి తీశారు. కొన్ని బోన్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, ఆయన ధరించినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, కొన్ని స్టోన్స్ ఉన్నాయంటే అందులో రూబీస్, పర్ల్స్, సెఫైర్స్ చాలా ఉన్నాయి రంగురాళ్ళు, సోప్ స్టోన్స్, క్రిస్టల్ రెలిక్స్, అలాగే స్టోన్ కాఫర్ రెలిక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటిల్ని వీళ్ళు వేలం వేస్తున్నారు. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూస్తే పిపర్హవా అనేటటువంటిది కపిల్ వాస్తుగా చెప్తారు. సఖ్యా రిపబ్లిక్ క్లాన్ అంటే బుద్ధుడు తాలూకా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ క్లాన్ ఏదైతే ఉందో, ఆ డైనస్టీ, ఆ రాజవంశము, దాని తాలూకా క్యాపిటల్ సిటీగా దీన్ని చూస్తూ ఉంటారు. అయితే బుద్ధుడు తన తాలూకా ఎర్లీ లైఫ్ అక్కడే గడిపారని చెప్తూ ఉంటారు. ఈ రెలిక్స్ కేవలం మతపరమైనటువంటివే కాదు, భారతదేశ సివిలైజేషన్ అంటే భారతదేశ మనుగడ 2500-3000 సంవత్సరాల క్రితం భారతదేశ మనుగడకి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక చిహ్నంగా ఇది ఉంటుంది. దీన్ని వేలం వేయడం అనేది కొంత ఇబ్బంది. సో ఈ డివిజన్ ఆఫ్ రెలిక్స్కి సంబంధించే ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అని ఉంది. బ్రిటిష్ క్రౌన్ ఈ రెలిక్స్ని ఈ చట్టంలో తీసుకెళ్ళింది. సో తర్వాత చాలా వరకు ఇండియన్ మ్యూజియం కోల్కతాకి ఇచ్చారు, కానీ కొంత మాత్రం ఈ పెపె ఫ్యామిలీ కొన్ని డూప్లికేట్స్లో భాగంగా 1/5 వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అయితే ఈ ప్రైవేట్ రెలిక్స్ని ఇప్పుడు సోత్బే ఈ డిస్ప్యూట్కి సంబంధించి వీళ్ళు ఈ సోత్బైస్ అనేటటువంటి ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు దీన్ని వేలానికి వేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఒక నోటీస్ కూడా పంపించింది. విలియం పెపెకి సంబంధించినటువంటి వాట్ యు కాల్ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్రిస్ పెపె వాళ్ళ మునిమనవుడే ఎవరు, సో పంపించినా కూడా వాళ్ళు వినట్లేదు. మేము వేలం వేస్తాం, మాకు కోట్ల రూపాయలు వస్తాయి. అట్లాగనే ఇంకా కమర్షియల్గా వీళ్ళు చాలా వైబుల్ చేస్తున్నారు దాన్ని. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడికి సంబంధించినవి అని చెప్పి చాలా అద్భుతంగా దాన్ని మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. సో ఆగడం కష్టం, బట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. సో గ్రౌండ్స్ ఫర్ అబ్జెక్షన్ ఏం చెప్తున్నాం అంటే, రిలిక్స్ అనేవి కల్చర్ అండ్ రిలీజియస్ హెరిటేజ్కి సంబంధించినవి, అవి ఆస్తులు కాదు. అట్లానే ఇండియన్ లాస్ ప్రకారం యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్ ప్రకారము ఎనీ మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ సైట్స్కి సంబంధించి 1958లో కూడా చట్టం చేసాం. అలాగే ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్, వీటి ప్రకారం మన దేశంకి సంబంధించినటువంటి ఆర్కియలాజికల్ ఆర్టిఫాక్ట్స్ కానీ ఆర్ ఆర్కియలాజికల్ రిలీక్స్ ఇట్లాంటివి కానీ అమ్మకూడదు. సో వీటి ప్రకారం మనం అంటున్నాము. అట్లాగనే కల్చరల్ ప్రాపర్టీ యునెస్కో కన్వెన్షన్స్ ప్రకారం కూడా ఇది వైలేట్ చేసినట్టు అవుతుంది. కానీ ఈ క్రిస్ పెపె అనేటటువంటి వాడికి లీగల్ అథారిటీ లేదు అసలు, అయినా కూడా అతను అమ్ముతాను అంటున్నాడు. ఎందుకంటే ప్రాపర్టీ వన్స్ ఒకళ్ళ చేతుల్లో ఉంటే లాక్కుని తెచ్చుకోలేము కదా. సో ఈ రకంగా ఈ ఇష్యూ అయితే ఉంది. దీని మీద మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక మూడవ టాపిక్ మార్పోల్ కన్వెన్షన్. ఈ మార్పోల్ కన్వెన్షన్ అనేటటువంటిది పొల్యూషన్కి సంబంధించి, మార్పోల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్. ఎందుకంటే షిప్స్ చాలా సముద్రంలో మనకి వెళ్ళేటప్పుడు చాలా వరకు కాలుష్యాన్ని జారవిడిస్తుంటాయి. ముఖ్యంగా షిప్స్లో ఈ బాత్రూమ్స్ వాడేటటువంటి గటర్ ఉంటుంది చూడండి, అవన్నీ సముద్రంలో కలిపిస్తుంటారు పాపం. సో మొత్తం సముద్రం అంతా కూడా పొల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ డీజిల్ షిప్స్ అవి వెళ్ళేటప్పుడు వాటి తాలూకా పొల్యూషన్స్ ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 1973లో ఈ ఒప్పందాన్ని తీసుకొచ్చింది. ఇదేంటంటే దీనికి ఒక సప్లిమెంటరీ ప్రోటోకాల్ కూడా వచ్చింది. ఇది బేసికల్గా ఏంటంటే 1970ల కాలంలో చాలా వరకు ఆయిల్ ట్యాంకర్స్
సముద్ర మార్గాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ కారణంగా సముద్రంలో ఈ ఆయిల్ ఒలిగిపోవడం జరిగేది అనమాట. దీనివల్ల ఆయిల్ అనేటటువంటిది కొంచెం డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి నీటికన్నా పైన ఒక తిట్టు కడుతుంది. దీనివల్ల సముద్రంలో విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడి మెరైన్ లైఫ్కి, మెరైన్ బయోడైవర్సిటీకి ఇది చాలా ఆటంకంగా నిలిచింది. ఈవెన్ మెరైన్ బయోడైవర్సిటీని ఇది పాడు చేసింది. దీనికి సంబంధించి మెరైన్ పొల్యూషన్, ముఖ్యంగా ఈ షిప్స్ నుంచి వచ్చే మెరైన్ పొల్యూషన్స్ ఆపడానికి గాను ఈ యొక్క కన్వెన్షన్స్ని తీసుకొచ్చారు. అది యాక్సిడెంట్లు కావచ్చు, కావాలని కూడా కావచ్చు ఆ పొల్యూషన్ వచ్చేది. ఇందులో 6 టెక్నికల్ ఎనెక్సెసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ మెరైన్ పొల్యూషన్ గురించి చెప్తుంది. ఉదాహరణకి NX 1 ఆయిల్ పొల్యూషన్ గురించి చెప్తుంది. NX 2 నాక్సియస్ లిక్విడ్ సబ్స్టాన్సెస్ ఇన్ బల్క్, అంటే ఏవైనా ప్రమాదకరమైనటువంటి సబ్స్టాన్సెస్ని తీసుకెళ్లేటప్పుడు బల్క్లో అవి కనుక ఈ కెమికల్ ట్యాంకర్స్ నుంచి డిశ్చార్జ్ అయితే అది కూడా పొల్యూషనే. NX 3 హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అండ్ ప్యాకేజ్డ్ ఫామ్, అంటే డేంజరస్ గూడ్స్ ఏవైనా ఉంటాయి, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ లైక్ ఏమైనా బాంబులు కానీ ఇట్లాంటివన్నీ కూడా అనుకోవచ్చు మీరు. సో ఇవన్నీ కూడా సముద్రంలో పడిన పొల్యూషనే కదా. అలాగే సీవేజ్, అంటే షిప్స్ నుంచి ఎక్కువగా ఈ సీవేజ్ అనేటటువంటి డిశ్చార్జ్ చేస్తారు. ముఖ్యంగా మర్చెంట్ నేవీలో తక్కువ ఉంటుంది కానీ క్రూజ్ లైనర్స్ అని ఉంటాయి, అంటే మనుషులు ప్రయాణించేటటువంటి షిప్స్ ఉంటాయి. అందులో నుండి దాదాపు ఒక 1000 మందో 2000 మందో షిప్లో ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళు మొత్తం వాడినటువంటి ఆ బాత్రూమ్ తాలూకా ఈ ఎంటైర్ పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిపేస్తుంటారు. సో దీనికోసం NX 4 ఉంది. NX 5 గార్బేజ్ అంటే చెప్పేది ఏముంది, ఫుడ్ వేస్ట్, ప్లాస్టిక్, ఇవన్నీ ఏముంది, సముద్రం అంటే ఏముంది, ఇలా పడేయడమే. ఎవడు పడేసాడో ఎవడికి తెలియదు కదా. అలాగే NX 6 ఇంకా ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ డయాక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, షిప్స్ నుంచి కూడా డీజిల్ ఇంజిన్లు వాడతారు కాబట్టి ఆబ్వియస్గా. సో ఈ తాలూకా పొల్యూషన్ అంతా కూడా సముద్రంలోకి వెళ్తుంది. సో ఈ ఆలోచనలకు సంబంధించే మొత్తంగా 6 ఎనెక్స్లను తీసుకొచ్చి ఈ పొల్యూషన్ అరికట్టడానికి స్పెసిఫిక్గా ఈ ప్రోటోకాల్ వచ్చింది. భారతదేశం ఈ మార్పోల్ కన్వెన్షన్కి సంతకం కూడా పెట్టింది. అలాగే మార్పోల్ ప్రొవిజన్స్ని డొమెస్టిక్ మ్యారైన్ లాస్ అలాగే రెగ్యులేషన్స్తో మనం ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. ఇది ఇటీవల కాలంలో న్యూస్లో వచ్చింది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దిస్ కుడ్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇంకా 4th బుద్ధవనం. బుద్ధిస్ట్ సర్క్యూట్లో భాగంగా భారతదేశంలో పర్యాటక రంగాన్ని పెంచడానికి బుద్ధిస్ట్ తాలూకా కల్చర్ని చూపిస్తూ రికగ్నైజ్ చేస్తూ చాలా పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు. ఇందులోనే భాగంగా మన తెలంగాణలో ఈ బుద్ధవనం అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. కృష్ణా రివర్కి సంబంధించి ఉత్తర భాగంలో తెలంగాణలోకి వస్తుంది. నాగార్జున సాగర్ దగ్గర ఈ యొక్క బుద్ధవనంని కడుతున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేశారు ఇంటిగ్రేటెడ్ బుద్ధిస్ట్ సర్క్యూట్లో భాగంగా. దీని కారణంగా చాలా వరకు తెలంగాణలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ టూరిస్ట్, ఎందుకంటే బుద్ధిజం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి ఇప్పుడు బుద్ధుడి బోధనలు కూడా చాలామందికి అద్భుతమైన మనశ్శాంతిని కలిగిస్తున్నాయి. వీటి కారణంగానే అంతర్జాతీయంగా వచ్చేటటువంటి పర్యాటకులు, భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి చాలా అద్భుతంగా తెలంగాణలో పర్యాటక రంగం పెరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా 279 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ, అంటే బుద్ధుడి తాలూకా జీవితము, బుద్ధుడు చెప్పినటువంటి అనేక విషయాలను ఇందులో పొందుపరుస్తారు బుద్ధవనంలో. సో దీనికి ఎంట్రన్స్ ప్లాజా ఒకటి ఉంటుంది, అలాగే బుద్ధ చరిత వనం అని ఒకటి ఉంటుంది, బుద్ధుడి తాలూకా జీవితాన్ని చెప్తారు. జాతక పార్క్ అని ఒకటి ఉంటుంది, అంటే బుద్ధుని తాలూకా గత జీవిత స్టోరీలు కొన్ని ఉన్నాయి, కథలు, వాటిని జాతకాస్ అని అంటారు. సో ఇవి కూడా ఉంటాయి అక్కడ. అలాగే ధ్యానవనం అని ఉంటుంది, మెడిటేషన్ చేయడానికి ఒక ప్రాంతం. అలాగే స్తూపవనం, ఇక్కడ మహాస్తూప ఒకదాన్ని పెడతారట. ఇందులో డ్రమ్ డోమ్ పోర్షన్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా, సో ఇట్లాంటివి కడతారు. అట్లానే వర్చువల్ హ్యాంగింగ్ స్కై లోటస్ పెటల్స్, అంటే ఇట్లా పైనుంచి వేలాడేటటువంటి కొన్ని తామర పువ్వులు లాంటి కొన్ని ఆర్కిటెక్చర్ థింగ్స్, ఇవన్నీ కూడా కడతారు. బుద్ధిస్ట్ హెరిటేజ్ మ్యూజియం ఉంటుంది, అంటే బుద్ధుడి తాలూకా చరిత్ర సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తారు. సో వీటి కారణంగా చాలా అద్భుతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కానుంది. అయితే దీనికి కొంత బ్యాక్గ్రౌండ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున కొండ గురించి తెలుసుకున్నాం. నాగార్జున సాగర్ రిజర్వాయర్ పక్కనే ఉంటుంది. మీరు ఆ డ్యామ్ను క్రాస్ చేస్తే నాగార్జున కొండ. ఇది అప్పట్లో ఇక్ష్వాకులు, అంటే శాతవాహనులు అయిపోయాక ఇక్ష్వాకులు వస్తారు 3-4 శతాబ్దం. ఆ సమయంలో ఇక్ష్వాకులకి రాజధానిగా ఈ నాగార్జున కొండ ఉంది, ఒక హిస్టారికల్ క్యాపిటల్. అయితే ఈ పేరు ఎట్లా వచ్చిందంటే అక్కడ బుద్ధిజంలో చాలా గొప్ప సాధువు అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఉన్నాడు. సో ఈయన ఒక ఫిలాసఫర్, అలాగే మాధ్యమిక స్కూల్ని ఈయన ఇక్కడ స్థాపించారు. సో ఇందులోనే భాగంగా అక్కడ మహాయాన బుద్ధిజంలో ఒక సెక్ట్గా ఇది వచ్చింది. సో అక్కడ చాలా అద్భుతమైన మోనెస్ట్రీస్, స్తూపాస్ ఇవన్నీ ఉన్నాయి. ఆచార్య నాగార్జున గురించి చాలా గొప్పగా మనం చదువుకున్నాం పుస్తకాల్లో. సో దీని కారణంగా ఇక్కడ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ టు ద నాగార్జున కొండ ఈ రోజుకి అదే పేరుతో ఉంది. ఆ పేరుతోనే నాగార్జున సాగర్ కూడా కట్టారు. సో ఇక 5th టాపిక్ వచ్చేసి జెర్మేనియం. ఇది ఒక టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అని అనుకోండి. అటామిక్ నెంబర్ 32, దీని సింబల్ Ge.
4A గ్రూప్లో ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో. సిలికాన్కి టిన్కి మధ్యలో ఉంటుంది. సిల్వర్ గ్రే మెటలాయిడ్ కలరు, ఇది ఒక టైప్ ఆఫ్ జర్మేనియం అనేది ఒక మెటల్. ఇనీషియల్గా దీనికి ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ లేదు, కానీ తర్వాత దీనికి చాలా అద్భుతమైన ఇంపార్టెన్స్ వచ్చింది. ముఖ్యంగా దీనికి ఒక డైమండ్ లైక్ క్రిస్టలిన్ స్ట్రక్చర్ ఉంటుంది. కెమికల్గా ఫిజికల్గా సిలికాన్ మాదిరిగానే ఉంటుంది. ఇది ఎయిర్ అండ్ వాటర్లో చాలా స్టేబుల్గా ఉంటుంది. ఆల్కలిన్ యాసిడ్స్ ఇవేవి కూడా దీన్ని ఏం చేయలేవు, నైట్రిక్ యాసిడ్ తప్ప. అలాగే ఫ్రీ ఫామ్ ఇన్ నేచర్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఇది రియాక్ట్ అవుతుంది. అయితే దిమిత్రి మెండలేవ్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ముందుగా 1871లో ప్రెడిక్ట్ చేశాడు. దానికి ఎకా సిలికాన్ అనే పేరు పెట్టాడు. కానీ దీన్ని ఒరిజినల్గా డిస్కవర్ చేసింది 1886లో క్లెమెన్స్ వింక్లర్ అనేటటువంటి ఒక జర్మన్ కెమిస్ట్. అయితే దీనివల్ల వచ్చినటువంటి యూజ్ ఏంటంటే 1945 ఆ ప్రాంతంలో పవర్ అనేటటువంటి 1920 ముందే కొంచెం వచ్చినటువంటి సందర్భంలో సెమీ కండక్టర్స్ని తయారు చేయడంలో ఈ జర్మేనియం చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది. సో అందులోనే భాగంగా సెమీ కండక్టర్ల తయారీలో ఈ జర్మేనియం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ట్రాన్సిస్టర్లు, రెక్టిఫైయర్స్, ఫోటో సెల్స్, ఇంకా అదర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ముఖ్యంగా సెమీ కండక్టర్స్, వీటిలో జర్మేనియంని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60% ఈ జర్మేనియంని చైనానే ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది, వాడి దగ్గరే ఉంది మొత్తం. సో జర్మేనియం ఓర్స్ చాలా రేర్గా ఉంటాయి. జర్మనైట్గా దొరుకుతుంది, దాన్ని ప్యూరిఫై చేస్తే జర్మేనియం వస్తుంది. మెయిన్గా ఇది బై ప్రొడక్ట్గా తీసుకుంటారు. జింక్ ప్రొడక్షన్ అది చేస్తారు. అలాగే కోల్ ఫ్లై యాష్ వీటిని చేసినప్పుడు ఒక బై ప్రొడక్ట్గా ఇది వస్తుంది. అట్లాగనే గ్లోబల్ ప్రొడక్షన్ కనుక మనం చూస్తే జింక్ నుంచి వచ్చేది 75%, బొగ్గు నుంచి వచ్చేది 25%. చైనా 60% ప్రొడక్షన్ చేస్తుంది. మిగతా దేశాలు ఇవే ఉన్నాయి. ఇండియా ఎక్కడ మీకు కనిపించదు. సో ఇవి జర్మేనియంకి సంబంధించి డెఫినెట్గా వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. So this is about today's topic. Chala easy topics. Again, we'll meet regularly in the next session.